హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసి మా ఫ్యామిలీ అండ్ మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ కలిసి మేము చెన్నై ట్రిప్ వెళ్ళాము. సో ఇప్పుడైతే మేము మాధవరం బస్ స్టాప్లో ఉన్నాము చెన్నైలో. ఇక్కడ నుంచి సెంట్రల్కి వెళ్ళాలి, ఎందుకంటే మేము అక్కడ హోటల్ బుక్ చేసాము. ఇప్పుడైతే మేము సెంట్రల్కి వచ్చేసాము. ఇక్కడ హోటల్లో చెక్ ఇన్ అవ్వడానికి వెయిట్ చేస్తామన్నమాట. వాళ్ళు చెక్ ఇన్ చేస్తున్నారు, మా పిల్లలు నేను వెయిట్ చేస్తున్నాము. సో ఒకసారి మీకు హోటల్లో మేము అక్కడ వెయిట్ చేసే దగ్గర ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి. మేము ఒక 5 మినిట్స్ తర్వాత చెక్ ఇన్ చేసేసాము. మా మిన్ను నేను చూడండి మీకు అందరికీ హాయ్ చెప్తున్నాము. సో మేమైతే 2 రూమ్స్ తీసుకున్నాము, మా ఫ్యామిలీకి ఒకటి, మా చెల్లి ఫ్యామిలీకి ఒకటి. సో ఆ రూమ్స్ ఎలా ఉన్నాయి ఏంటో తర్వాత చూపిస్తాను. ఫస్ట్ అయితే మేము రాగానే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అనమాట ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంది, అంటే చిన్న రెస్టారెంట్ కూడా ఉంది హోటల్లోనే. సో అక్కడ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు మాకు. సో ఇది మనకు బఫెట్ ఉంటుంది, అన్లిమిటెడ్ ఉంటుందన్నమాట. మేము వెళ్ళిన రోజు అయితే బ్రేక్ఫాస్ట్ ఏముందంటే పూరి ఉనింది, దోశ, గారె, ఇంకా టమోటా బాత్, ఇక మనకు కెలాక్స్, చాకోస్, మిల్క్, కాఫీ, టీ, ఇంకా మనకు మాజా జ్యూస్ కూడా ఉన్నింది అక్కడ. సో ఇవన్నమాట మనకు బ్రేక్ఫాస్ట్గా. మనకు ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, మిక్స్డ్ ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట, ఫ్రూట్ సలాడ్ లాగా. సో అదంతా అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి మా చెల్లి వాళ్ళ రూము. సో వాళ్ళున్న రూమ్ ఇది అనమాట. పక్కనే మేము ఒక రూమ్ తీసుకున్నాము. సో ఇది మేము ఉండే రూము. ఇక్కడ 2 రూముల్లో అయితే 2 బెడ్స్ ఉన్నాయి, పెద్దవాళ్ళకి ఒకటి, చిన్నపిల్లలకి ఒకటి ఉందన్నమాట. సో ఇక్కడ చూడండి మిర్రర్ ఉంది, కబోర్డ్ ఉంది చక్కగా. మేమంతా ఏంటంటే ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్ అంతా చేంజ్ చేసేసుకొని కాస్త రెస్ట్ తీసుకుంటున్నాము. సో ఇప్పుడు మేము ఇక్కడ నుంచి బయలుదేరాలి, ఎంజిఎంకి వెళ్దాం అనుకున్నాము. సో అందరం అయితే రెడీ అయిపోయాము. అందరు రెడీ అయిపోయిన తర్వాత సో మేము క్యాబ్ బుక్ చేసుకొని వెయిట్ చేస్తున్నాము. సో సెంట్రల్ దగ్గర నుంచి మనకు ఎంజిఎం వెళ్ళాలంటే కనీసం మనకు 1.5 అవర్ పడుతుంది, అంటే ట్రాఫిక్ అదంతా ఉంటే 1.5 అవర్ పడుతుంది. సో మేమైతే ఎంజిఎంకి వచ్చేసాం చూడండి. మేము ఎంజిఎం చేరుకునేసరికి మాకు 12:30 అయిపోయింది, ఎందుకంటే మేము హోటల్ చెక్ ఇన్ అయ్యి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి ఇదంతా చేసి వచ్చేసరికి మళ్ళీ మనకు ఈ ట్రావెలింగ్ కూడా 1.5 అవర్ పడుతుంది కదా ట్రాఫిక్కి. సో ఇక్కడికి వచ్చేసరికి 12:30 అయిపోయింది. మార్నింగ్ మనం 10:30 ఆ టైంలో వస్తే బాగుంటుంది. మనకి ఏంటంటే ఎక్కువ రైడ్స్ ఉంటాయి, లోపల రైడ్స్ ఉంటాయి, పూల్ ఉంటుంది. సో అన్నీ మనం ఎంజాయ్ చేయాలంటే కొంచెం మార్నింగ్గా వస్తే బాగుండేది. సో మాకైతే కుదరలేదు, 12:30 అయిపోయింది. మనకేంటంటే హాలిడేస్ అప్పుడు, ఇక సాటర్డే సండే అంటే వీకెండ్స్ అప్పుడు ఇదేంటంటే మనకు 6:30 వరకు ఉంటుందన్నమాట. మిగతా డేస్లో మనకు 6 వరకు ఉంటుంది ఈవినింగ్. సో మేమైతే ఇక్కడ లోపలికి వచ్చేసాము. టికెట్ ప్రైస్ వచ్చేసి మనకు 1100 పడుతుంది అడల్ట్కి. పిల్లలకైతే మనకు హైట్ చూస్తారనమాట, హైట్ని బట్టి పిల్లలకి 825 అలా తీసుకుంటారు. సో అది కిడ్స్ టికెట్, అడల్ట్ టికెట్ వచ్చి 1100. సో మేమైతే టికెట్స్ తీసుకున్నాము. మాకు మిన్నుకి, బిట్టుకి కిడ్స్ టికెట్ పడింది. సో కిడ్స్కి కొన్ని అడల్ట్ రైడ్స్ అన్నమాట అలో లేదు, అందుకని కిడ్స్కి ఎస్పెషల్గా వాళ్ళు వేరే ట్యాగ్ వేస్తారు, వాళ్ళ కిడ్స్ రైడ్స్ మాత్రమే ఎక్కాలి. సో నేను ఫస్ట్ అయితే మేమంతా వచ్చిన తర్వాత ఈ జైంట్ వీల్ ఎక్కడానికి వచ్చాము. సో పెద్దది ఒకటి ఉంది, చిన్నది ఒకటి ఉంది. ఈ పెద్దదైతే మనకు అడల్ట్కి ఇచ్చిన టికెట్లో వెళ్ళిపోవచ్చు. ఇక్కడ రైడ్స్ అన్నీ మనకు ఆల్మోస్ట్ ఫ్రీయే ఉంటాయి అన్నమాట. కొన్ని గేమ్స్ అండ్ కొన్ని రైడ్స్ మాత్రం, రైడ్స్ అంటే బంపర్ కార్ ఇలాంటివి కొంచెం కాస్ట్ ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ రైడ్స్ అన్నీ మనకు ఫ్రీయే టికెట్ మీద. సో ఇదేంటంటే ఇప్పుడు నేనైతే ఈ పెద్ద జైంట్ వీల్ ఎక్కాను. సో చూడండి పైనుంచి మీకు ఒకసారి వ్యూ చూపిస్తున్నాను. చక్కగా మనకు సీషోర్ అంతా కనపడుతుంది. సో చుట్టూరు చూడండి ఎంత బాగుందో. సో నాకంత భయం అనిపించలేదు, ఆ పెద్దది చాలా స్లోగా తిప్పారనమాట. సో ఇక్కడ అసలు వెయిటింగ్ ఎలా ఉందంటే పెద్ద పెద్ద క్యూ ఉంది. అసలు ఆ ఎండకి ఆ క్యూకి మేము ఆ క్యూలో నిల్చుకుంటే మాకు 3rd టైం వచ్చిందనమాట ఎక్కడానికి. సో అది అయిపోయిన తర్వాత పిల్లలు చిన్న చిన్నవి ఇక్కడ చూడండి హార్స్ అవి ఉన్నాయి కదా, అవి ఎక్కారు. ఇక్కడ స్పైడర్ లాంటిది ఒకటి చూడండి, ఇది కూడా మేము ఆ లైన్లో నిల్చుకొని ఎక్కాము. ఇలా మనకు 3-4 రైడ్స్, అంటే కనీసం 3 ఎక్కుంటాం అంతేను. వెయిటింగ్ టైం ఎక్కువ ఉన్నిందనమాట ఆ టైంలో. సో అలా వెయిట్ చేసి ఒక 3 రైడ్స్ ఎక్కిన తర్వాత మాకు ఇంకా లంచ్ టైం అయిపోయింది. కాబట్టి మేము ఒక 2 అయిపోయింది కాబట్టి ఆ 2 ఇంకా 3 అయ్యిందనుకో మనకు ఫుడ్ ఉంటుందో లేదో అనేసి ఆ ఉద్దేశంతోనే మేము ఈ స్పైడర్ రైడ్ అంతా ఎక్కిన తర్వాత లంచ్కి వెళ్ళిపోదాం అనుకున్నాము. ప్రస్తుతానికైతే వీళ్ళు అప్పటికే ఆకలి అనేసారు కాబట్టి కోన్ అవి కొని ఇచ్చారు, అవి తింటూ ఉన్నారనమాట. సో అది అయిపోయిన తర్వాత మేము చిన్నగా ఇక ఫుడ్ కోర్ట్ ఎక్కడుందో చూసుకుంటూ వెళ్తున్నాము. ప్రస్తుతానికైతే మేము ఎక్కిన రైడ్స్ ఎక్కువేం లేవు, ఒక 3 ఎక్కుంటాం రైడ్స్ అంతేను.
మనకు స్టార్టింగ్లో ఉన్న రైడ్స్ చాలా తక్కువగా కనిపిస్తున్నాయి, కానీ లోపలికి వెళ్తే చాలా రైడ్స్ అంటే చాలా ఉన్నాయి. మేము రైడ్స్ అన్నీ ఈవినింగ్ టైం ఎక్కామన్నమాట. ప్రస్తుతానికైతే మేము ఫుడ్ కోర్ట్ వైపు వెళ్తున్నాము. ఇక్కడ 2-3 ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. మేము దగ్గరలో ఉన్న ఫస్ట్ దానికి వెళ్ళిపోయాము. సో ఇక్కడ వచ్చేసి ఫుడ్ రీజనబుల్ ప్రైజే ఉన్నాయి. సో ఏంటంటే మనం ఫుడ్ అలా ఉంది ఎంజిఎంలోకి, కాకపోతే ఇక్కడ ఫుడ్ కోర్ట్లో మాత్రం తినకూడదు, బయట మనం ఆ చెట్ల కింద కూర్చొని తినచ్చు అనమాట. మేమంటే ఇట్లా చెన్నైకి రావడం కాబట్టి మనం ఇంటి దగ్గర నుంచి కాదు, హోటల్ నుంచి కాబట్టి మేము ఇక్కడే ఆర్డర్ చేసుకున్నాము. సో ఇక్కడ ఫ్రైడ్ రైస్, బిర్యానీ, ఇక మనకు కావాల్సిన ఫుడ్ ఉందనమాట. నూడిల్స్, మా పిల్లలు అయితే నూడిల్స్ ఆర్డర్ చేశారు, చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశారు. ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేయలేదు. జనాలు అయితే ఎక్కువగా ఉన్నారనమాట. ఎక్కడ పట్టినా క్యూఏ, ఫుడ్ దగ్గర క్యూఏ, ఇక రైడ్స్ దగ్గర క్యూ, అన్ని దగ్గర క్యూనే. సో మేమైతే ఇక్కడ లంచ్ కంప్లీట్ చేసుకున్నాము. అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే పూలు 12 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది, 12-12:30 అలా స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఇక మా పిల్లలకి ఏంటంటే వాటర్లో అంటే ఆ పూల్లోకి వెళ్ళాలని ఉన్నారు. సో రైడ్స్ వద్దు, పూల్ అని ఏడుస్తున్నారు. సో అందుకని మేము ఏం చేసామంటే ఫుడ్ అయిపోయిన తర్వాత నేరుగా పూల్ దగ్గరికి వెళ్ళిపోదామని స్టార్ట్ అయ్యాము. సో పక్కనంతా రైడ్స్ కూడా ఉన్నాయి, బట్ వాళ్ళు ఎక్కడానికైతే ఒప్పుకోలేదు, ఎందుకంటే వాళ్ళ మనసు అంతా పూల్ దగ్గరే ఉంది. ఇప్పుడైతే మేము పూల్ దగ్గరికి వెళ్తున్నాము. సో అందరూ ఇక ఎక్కువ శాతం 12 o'clock నుంచి పూల్ స్టార్ట్ చేస్తారు కాబట్టి అందరూ పూల్ వైపుకే వచ్చేస్తారు. అప్పుడు రైడ్ దగ్గర మనకు ఈ క్యూ అనేది తగ్గిపోతుంది. సో అందరూ వచ్చేసారు చూడండి. ఇక్కడ కూడా ఫుడ్ కోర్ట్ ఉంది, ఇక్కడ కూడా కూర్చొని తింటున్నారు. సో ఇక్కడ ఫుడ్ కోర్ట్లోకి ఫుడ్ మీరు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న ఫుడ్ లోపలికి అలో లేదనమాట. ఫుడ్ కోర్ట్లో అయితే తినకూడదు, వేరే చోట తినచ్చు. సో పూల్లో చూడండి ఎంత జనాభా ఉన్నారు, అసలు ఇసుకేస్తే రాలనట్టున్నారు, అసలు అంత జనాభా ఉన్నారు. సో ఏంటంటే ఈ జనాలందరినీ చూసి మా చెల్లి కానీ మా హస్బెండ్ కానీ రాలేదు, ఈ జనాల్లో మనమేం ఆడతామని. బట్ పిల్లలకి ఆశ కదా ఆడాలని, వాళ్ళంతా వెళ్ళారు, వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళాను. ఇక నేను, జాషువా, పిల్లలు మేమంతా పూల్లోకి వెళ్ళాము. సో పూల్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక రైడ్ కనిపిస్తుంది చూడండి. సో ఇదైతే చాలా భయంగా ఉంది చూడండి, తలకిందులు చేసేస్తుంది. ఒక్కసారిగా అట్లా తలకిందులుగా పెట్టి వచ్చేదంటే అసలు చాలా భయం వేస్తుంది, అందరూ కేకలేస్తున్నారు. సో ఇది రేంజర్ అనమాట, నేను ఎక్కలేదు అది. ఇక్కడ మనకు వచ్చేసి సో ఈ రోలర్ కోస్టర్ ఎక్కాలంటే భయం వేసింది. మేము ఎక్కాలనుకున్నాం కానీ అంత ధైర్యం చేయలేకపోయాము. సో పిల్లలంతా 5 వరకు పూల్లో ఆడేసేసరికి వాళ్ళకి ఆకలేసింది, కొంచెం స్నాక్స్, జ్యూస్ తాగి ఇక రైడ్స్ ఎక్కుదామనేసి మేము ఇంకా రైడ్స్ వైపుకి వెళ్ళిపోయాము. సో ఇక్కడ లోపల చూస్తే చాలా అంటే చాలా రైడ్స్ ఉన్నాయన్నమాట. సో మనం ట్రై చేయాలా కానీ ప్రతి ఒక్కటి చాలా ఫన్నీగా ఉంటుంది. మనకేంటంటే మనకు మార్నింగ్ టైం వస్తే మనకు ఈవినింగ్ దాకుంటే అన్ని రైడ్స్ కంప్లీట్ చేసుకొని పూల్లో ఉండి వెళ్ళొచ్చు. మాకు హాఫ్ డే వేస్ట్ అయిపోయింది కదా. సో అందుకనే మాకేంటంటే రైడ్స్ ఎక్కువ ఎక్కలేకపోయాము, కొద్దిగా రైడ్సే ఎక్కాము. పిల్లలు వాటర్లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈ స్విమ్మింగ్ పూల్ దగ్గర మనకి వాటర్ ఫాల్స్ లాంటివి, వేవ్ పూలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. మనకు 2-3 పూల్స్ ఉన్నాయి, పిల్లల పూల్ ఒకటి, పెద్దవాళ్ళ పూల్ ఒకటి, ఇక వాటర్ రైడ్స్ అన్నీ ఉన్నాయి. కొన్ని నేను వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే పిల్లలతో ఉండాల్సి వచ్చింది. సో ప్రతి చోట మొబైల్ పట్టుకొని వెళ్ళలేము కదా. సో ఇప్పుడు చూడండి, పిల్లలు చిన్న రైడ్స్ ఉంటే అవన్నీ ఎంజాయ్ చేశారు. సో వాటర్ పూల్ నుంచి బయటకు వచ్చినాక వాళ్ళు చాలా రైడ్స్ అయితే ఎంజాయ్ చేశారు. సో వాటర్ పూల్ తర్వాత నేను, మురళి, పిల్లలు మేము మాత్రం అన్ని రైడ్స్ బాగా ఎంజాయ్ చేసాము. మా చెల్లి వాళ్ళ హస్బెండ్ అయితే అలసిపోయి ఒక చోట కూర్చున్నారనమాట. సో పిల్లలు ఇక అన్నీ చూస్తారనేసి నేను తీసుకెళ్ళాను అట్ట, నేను, మురళి. సో చాలా రైడ్స్ ఉన్నాయి లోపలికి. మేము అన్నీ ఎక్కలేదు, చాలా వరకు మేము మిస్ అయ్యాము. అప్పటికి మేము ఎక్కిన రైడ్స్ చాలానే ఉన్నాయి. సో ఇక మనకేంటంటే పార్క్ లాగా చూడండి, ఇక్కడ ఒక షూలో నుంచి మనకు స్లైడ్ వచ్చింది. సో ఇలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. సో వాళ్ళతో పాటు నేను కొన్ని రైడ్స్ ఎక్కాను చూడండి. సో అక్కడ కనిపిస్తుంది చూడండి మీకు రైడ్స్ మొత్తం చుట్టూరు. ఇక్కడ ఒక వాటర్ పూల్ ఉంది, ఇది పని చేయట్లేదు అనుకుంటా. సో అది ఆఫ్ చేస్తున్నారు. ఇది కాకుండా మేము వెళ్ళిన దగ్గర చాలా వాటర్ పూల్స్ ఉన్నాయి. సో రోలర్ కోస్టర్ చిన్నది ఒకటి ఉంది చూడండి, పిల్లలకి సరిపోయేలాగా. సో ఇవంతా ఎంజాయ్ చేసామన్నమాట మేము.
ఈ రైడ్స్ అన్నీ అయిపోయేసరికి మాకు 6:30 అలా అయింది. సో ఇక బయటికి వెళ్దామన్నప్పుడు స్టార్టింగ్లో మనకు ఏంటంటే చక్కగా పాటలు పెట్టి ఎవరైనా డ్యాన్స్ వేయచ్చు అనమాట. ఆ స్టేజ్ పైన మంచిగా లైట్స్ అన్నీ పెట్టి డ్యాన్స్ వేస్తున్నారు చూడండి. సో సాంగ్స్ మంచిగా పెట్టారు. సో ఇదంతా చూసుకొని బయటకు వచ్చి మళ్ళీ హోటల్కి వచ్చేసి అక్కడే డిన్నర్ చేసేసుకున్నాము. బయట కాకుండా అక్కడే రెస్టారెంట్లో చేసేసుకున్నాము. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.